నన్ను నమ్మండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మక్కి టు మక్కి కాపీ చేయండి. నిజంగా డైవర్స్ రేట్ తగ్గుతుంది. పోనీ అంటే లాస్ట్ ఛాన్స్ అంటాం చూసినా, లాస్ట్ హోప్ అనేసి. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా లాస్ట్ హోప్తో ఆలోచించి అలా చచ్చిపోవాలంట. సో అలానే డైవర్స్ తీసుకునే ముందు ఇప్పుడు నేను చెప్పబోయేది పిన్ టు పిన్ కాపీ కొట్టి తర్వాత కూడా మీకు కష్టమైన కలిసిన అప్పుడు డైవర్స్ తీసుకోండి. అందరికీ తీసుకోవద్దండి. ఖచ్చితంగా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. మీకు విషయం తెలుసా? విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి ఖర్చు అమ్మాయి వాళ్ళ సగము అబ్బాయి వాళ్ళ సగము పంచుకొని చేసుకుంటారంట. ఇంకా బంగారు విషయానికి వస్తే ఎవరిష్టం అది కావాలంటే కొనుక్కోవచ్చు, లేకుంటే లేదనమాట. ఇంకా మూడో విషయం ఏంటి అంటే పెళ్ళైన తర్వాత ఇంట్లో పనులు ఎవరి పనులు ముందు ఎలా చేసుకునే వాళ్ళు అంటే అత్త మామ ఆడపడుచులు హస్బెండ్ అలాగా వాళ్ళ పనులు అలాగా వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు కొత్త అమ్మాయి ఎంటర్ అయితే మహా అయితే ఆ అమ్మాయి పనులు అమ్మాయి చేసుకోవాలి. ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే పిల్లలు పుడతారు కదా. సో పిల్లలు కూడా బాధ్యతలు తల్లే చూసుకోవాలి, తల్లి చూసుకున్నట్టు తండ్రి చూసుకోలేడు, అట్లాంటి డైలాగులు ఏమి ఉండవు అనమాట. అది కూడా ఒక సర్టన్ ఏజ్ 5 years అట్లా వచ్చేంత వరకే తల్లి తండ్రి ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటారు. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి సమానంగా అంటే ఇండివిజువల్ వాళ్ళ పని వాళ్ళు ఎలా చేసుకోవాలో నేర్పిస్తారనమాట. సో మనమైతే చాలా విషయాలు విదేశాల నుంచి కాపీ కొడుతుంటాం కదా. అంటే డ్రెస్సింగ్ స్టైల్, ఈటింగ్ స్టైల్ అలాంటివన్నీ, అంటే కల్చర్స్ అంటే వేరేటివన్నీ. సో అదేదో ఇలాంటి వాటిలో కాపీ కొట్టచ్చు కదా. మంచి కాపీ కొడితే ఎంత బాగుంటుంది చెప్పు. మన ఇండియాలో కూడా డైవర్స్ రేట్ తగ్గుతుందేమో దీనివల్ల. అంటే వాళ్ళు ఇలా ఉన్న తర్వాత కూడా డైవర్స్ తీసుకుంటున్నారు. మనకైతే అట్లా అవసరం లేదు నాకు తెలిసి. ఇలా ఇలా వాళ్ళు ఫాలో అయ్యామంటే, మనం కాపీ కొట్టామంటే ఏమంటారు మక్కి టు మక్కి కాపీ కొట్టామనుకోండి ఇలాగా, మన ఇండియాలో డైవర్స్ రేట్ చాలా మటుకు తగ్గుతుంది. ఎందుకంటే ఇండియన్స్ లో డైవర్స్ రేట్ రావడానికి చాలా కారణాలు ఇవే. కట్ట కానుకలు, పెళ్లి ఖర్చులు, అత్త మామ ఆడపడుచుల పోరు, లేదా ఎకనామికల్ ప్రాబ్లమ్స్, పిల్లల విషయంలో గొడవలు. సో ఖచ్చితంగా తగ్గుతాయి. అట్లీస్ట్ 6 months కూడా మీకు అంత ఓపిక టైం లేదు. అట్లీస్ట్ 2 months ఇప్పుడు నేను చెప్పింది కాపీ పేస్ట్ చేసి ఫాలో అవ్వండి. అప్పటికి మీకు తీసుకోవాలనిపిస్తే డైవర్స్ తీసుకోండి.